తాడేపల్లిలో మంగళవారం మున్సిపల్ మంత్రి నారాయణ ఫెదర్లైట్ ఫర్నిచర్ షాప్ను ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండీ కిరణ్ తదితరులు పాల్గొనగా మంత్రి మాట్లాడారు. ఫెదర్లైట్స్ కంపెనీ వాళ్ళు ఈరోజు తాడేపల్లి మంగళగిరిలో షోరూమ్ స్టార్ట్ చేశారు. ఇది ఒక 5,500 చదరపు అడుగుల్లో చేయటం జరిగింది. ఈ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 60 ఏళ్ళ పైగా యాక్చువల్గా ఈ వ్యాపారంలో యాక్చువల్గా చేస్తున్నారు. క్వాలిటీలో హై క్వాలిటీ ఇస్తారనేది అందరికీ తెలిసిందే. విశాల్ అనే యొక్క విశాల్ కుటుంబం సభ్యులందరూ కలిసి యాక్చువల్ ఇక్కడ దీన్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల దాదాపు ఒక 25 మందికి, అంటే ఈ షాప్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, టెక్నికల్ కావచ్చు, 25 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఒకటి ఉంది, ఇక్కడ ఈ 3 దగ్గరలో షోరూమ్స్ ఉన్నాయి. ఈరోజు దాదాపు 60 షోరూమ్స్ యాక్చువల్గా ఈరోజు ఈ కంపెనీకి ఈ దేశంలో ఉన్నాయి. అదేవిధంగా ఇతర కంట్రీస్లో కూడా యాక్చువల్గా వాళ్ళ యొక్క ఎక్స్పోజర్ ఉంది. అటువంటి ఈ యొక్క షాపుని ఇక్కడ ఇనాగరేషన్ చేయడానికి నేను వచ్చాను. ఈరోజు ఈ షాపుని ఏర్పాటు చేసి 25 మందికి ఉపాధి కల్పించిన విశాలకి మరియు ఆ ఫెదర్లైట్స్ కంపెనీ ఎవరైతే ఉండారో ఫౌండర్స్కి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు, నా యొక్క శుభాకాంక్షలు. ఇదే విధంగా వీరు త్వరలో రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఈ ఫెదర్లైట్స్ ఈ కంపెనీని ఇట్లాంటి షోరూమ్స్ పెట్టాలని, అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడే నేను కొన్ని చూశాను. యాక్చువల్గా ఎక్కువగా స్కూల్ ఫర్నిచర్స్, టేబుల్స్, అటువంటి యాక్చువల్గా వీళ్ళకి ల్యాబొరేటరీ ఎక్విప్మెంటు అవి మేజర్గా చేస్తారు. స్కూల్ ఎక్విప్మెంట్లో కూడా కొన్ని కొత్త అంటే పిల్లలు చదువుకునేటప్పుడు 360 డిగ్రీస్ తిరుగుతూ ఇంటరాక్షన్, అది ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ డిస్కస్ చేసుకునేదానికి కన్వీనియంట్గా యాక్చువల్గా టేబుల్స్ చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్. అదేవిధంగా ఆఫీస్ టేబుల్ కూడా వర్క్ చేసుకుంటూ మళ్ళీ పక్కన లేచి నిలబడి 2-3 కూర్చొని డిస్కస్ చేసి ల్యాప్టాప్ పెట్టుకొని చేసేదానికి కూడా, అది కూడా హైట్ పైకి కిందకి రైజ్ అయ్యేటట్టుగా విత్ ఎలక్ట్రికల్ దాంతో చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్. ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను. వీరు త్వరలో 28 జిల్లాల్లో పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషం. ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది. మేము కూడా దీని కస్టమర్స్ అన్నమాట. చాలా మంచి రేంజ్ ఫర్నిచర్ అంతా ఉంది. ఆఫీస్కి కానీ పర్సనల్గా కంప్యూటర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ యూజ్ చేసుకోవడానికి ఫర్నిచర్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. My name is Kiran Chalaram. I am the director of the Featherlight Group. We are a 60-year-old company with presence all over India, with 66 locations all over India and 4 manufacturing plants, 3 plants in Bangalore, 1 plant in Chennai. Our main focus is in the office furniture segment as well as in the education furniture segment. We have recently opened our experience center in Vijayawada. We've moved into a much larger space with a much wider range of furniture, and we are very excited to invite anyone looking for furniture for their office or educational space to come down. Any architects or interior designers to please come down and have a look at our vast range of designs that we have now. Thank you. So this is welcome to Featherlight Vijayawada, my showroom. So second generation business owner. So my family has been associated with Featherlight 1988 Hyderabad lo we have 3 showrooms in Vijayawada. So this is a landmark showroom in Vijayawada because ippudu AP lo 5,500 square feet pedda showroom, attracting all our existing customers and new customers Vijayawada lo, Amravati lo, Guntur lo and ee peripheries lo. And Featherlight main expertise ఏమంటే ఆఫీస్ ఫర్నిచర్, చైర్స్, ఎడ్యుకేషన్ ఫర్నిచర్, కంప్లీట్ సొల్యూషన్ ప్రోడక్ట్. ఇక్కడ వస్తే మీకు అండర్ 1 అంబ్రెలా మీకు అన్నీ దొరుకుతుంది ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఒక చైర్ తీసుకోవాలనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, అది కూడా ఉన్నాయి మన దగ్గర. మీరు ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ, విఐటి పెద్ద కాలేజెస్ కూడా మొత్తం క్లాస్ రూమ్స్ 2,000-3,000 స్టూడెంట్స్, ఫర్నిచర్, హాస్టల్స్, బ్లాక్స్ అన్నీ చేస్తాము. సో అండర్ 1 అంబ్రెలా మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇంపోర్టెడ్ టేబుల్స్, హై అండ్ గ్యాస్ లిఫ్ట్ ఉండి చైర్స్, లెదర్ ఫినిషెస్, చాలా ఆప్షన్స్ ఫెదర్లైట్ ఉంటాయి. సో వీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ఆ షోరూమ్ ఇక్కడ తాడేపల్లిలో, వేర్ అబౌవ్ జూడియో ఆన్ ద 2nd floor. లుక్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ.